వీళ్ళది యాక్టింగా, వీళ్ళు హీరోలా? నువ్వు శివారెడ్డి కేవలం నెపోటిజం వల్ల బతికేస్తున్నారు అని చెప్పి ఎక్స్ట్రీమ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేసిన ఇద్దరు హీరోలు ఉన్నారు. ఇద్దరు స్టార్ కిడ్సే. 2007లో రామ్ చరణ్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆయన యాక్టింగ్ ని చాలా మంది టెరిబుల్ యాక్టింగ్ అన్నారు, వర్స్ట్ యాక్టింగ్ అన్నారు, అనదర్ నెపో కిడ్ ఇన్ TFI అన్నారు. ఆయన లుక్స్ మీద అయితే భయంకరమైన ట్రోల్స్ జరిగాయి ఎన్నో రోజుల వరకు. ఈ క్రిటిసిజం గానీ ఈ ట్రోలింగ్ గానీ ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఫర్దర్ 10 years వరకు ఎక్కడ ఆగలేదు. కంటిన్యూగా ఆయన ఫేస్ చేస్తూనే వచ్చాడు ఈ క్రిటిసిజాన్ని. అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా స్టేజ్ మీద డైరెక్ట్ గా ఆయన గురించి డిస్రెస్పెక్టింగ్ గా మాట్లాడడం, రామ్ చరణ్ కి ఇక్కడ సరిగా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం, ఆయన యాక్టింగ్ గురించి క్రిటిసైజ్ చేయడం జరిగాయి. కానీ ఈ మొత్తాన్ని ఒకే ఒక సినిమా మార్చేసింది. అప్పటిదాకా క్రిటిసైజ్ చేసిన ప్రతి నోర్ని మూయించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫ్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. అంటే కేవలం మెగా ఫ్యాన్స్ నే కాదు, వేరే హీరో ఫ్యాన్స్ ను కూడా, జనరల్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెసివ్ యాక్టింగ్ రామ్ చరణ్ చేశాడు అనే పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా రంగస్థలం. ఈ రంగస్థలం అనే సినిమాని నేను పర్సనల్ గా థియేటర్ లో చూసేటప్పుడు నేను రామ్ చరణ్ నే చూడలేదు, కంప్లీట్ చిట్టిబాబు క్యారెక్టర్ కనిపించాడు స్క్రీన్ మీద. చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది పర్ఫార్మెన్స్. అసలు రామ్ చరణ్ సర్ప్రైజ్ అయిపోయాను నేను, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చాలా మందిని కన్విన్స్ చేసింది, చాలా మందిని ఒప్పుకునేలా చేసింది ఇతనిలో యాక్టింగ్ ఉందని. కానీ అప్పటికే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏదో వన్ ఫిల్మ్ వండర్స్ ఇలాంటివి జరుగుతుంటాయిలే అని చెప్పి తీసి పారేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటికి కూడా సమాధానం ఇచ్చాడు అప్పన్న క్యారెక్టర్ తో. ఆ అప్పన్న క్యారెక్టర్ కూడా ఎంత బాగా పర్ఫామ్ చేశాడంటే ఆ క్యారెక్టర్ చనిపోయేటప్పుడు మన కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బాగా, అంత ఇన్నోసెంట్ గా పర్ఫామ్ చేశాడు అప్పన్న క్యారెక్టర్. నేనైతే ఆ పర్ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయ్యాను. రామ్ చరణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఇంత ముందు జరిగిన ట్రోలింగ్, క్రిటిసైజింగ్, వాటి నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, నేను మోల్డ్ చేసుకున్నానని. ఇంత ముందు ఫ్లాప్ అయితే అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవాడినే కాదు, ఇప్పుడు ఆ ఫ్లాప్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను, నాలో తప్పులను తెలుసుకుంటున్నాను. ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఓపెన్ టు క్రిటిసిజం అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వర్స్ట్ యాక్టర్ టు బెస్ట్ యాక్టర్ గా ఆయన మోల్డ్ చేసుకుని మెగా ఫ్యాన్స్ కి అయితే ఒక కంప్లీట్ హ్యాపీనెస్ ఇచ్చాడని చెప్పొచ్చు. నెక్స్ట్ హీరో నాగ చైతన్య. రామ్ చరణ్ అన్న కనీసం డాన్సులతోనూ ఫైట్లతోనూ ఆయన మెగా ఫ్యాన్స్ అన్న కనీసం హ్యాపీగా ఉంచేవాడు. నాగ చైతన్య డిసప్పాయింటెడ్ ఎంటైర్ TFI. ఇంకా చెప్పాలంటే అక్కినేని ఫ్యాన్స్ వర్ నాట్ హ్యాపీ విత్ హిమ్, ఆడియన్స్ వర్ నాట్ హ్యాపీ విత్ హిమ్. అంటే ఈయన ఫస్ట్ సినిమా జోష్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో కమర్షియల్ స్కిల్స్ కనిపించేటివి కాదు, ఐ మీన్ ఎంటర్టైనింగ్ స్కిల్స్ కనిపించేటివి కాదు. ఆ టైమ్స్ లో డాన్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది, డాన్స్ చేసే హీరోస్ కి ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అంతేకాకుండా ఈయన యాక్టింగ్ లో కూడా అంత ఎనర్జీ కనిపించేది కాదు, చాలా సెటిల్డ్ యాక్టింగ్ ఉండేది. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు, చాలా క్రిటిసిజం ఫేస్ చేశాడు. ఈయన ఒక నెపో కిడ్, అందువల్ల సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పి బ్రాండ్ నేమ్ కూడా తెచ్చుకున్నాడు ఆ టైమ్స్ లో. ఆ తర్వాత మూవీ ఏం మాయ చేసావో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ క్రెడిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆ సినిమా క్రెడిట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్కి వెళ్ళింది, కొంచెం AR రెహమాన్ కి వెళ్ళింది, హీరోయిన్ కి వెళ్ళింది, హీరోకి మినిమల్ క్రెడిట్ వచ్చింది. సో అది వన్ మ్యాన్ షో మూవీ అయితే కాదు. నెక్స్ట్ ఈయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని కొంచెం అన్న బయటకు తీసుకొచ్చిన మూవీ ఆటో నగర్ సూర్య. ఈ దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ విగ్రహాల చోటు బస్కిల్ తీస్తున్నారు. ఈ సినిమాలో యాక్టింగ్ ఎక్స్ట్రీమ్ గుడ్ గా లేకపోయినప్పటికీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలాగే ఉంటది. ఆ యాంగర్ ని, ఆ యాటిట్యూడ్ ని బాగా క్యారీ చేశాడు మూవీలో. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవ లేవు. ఆ తర్వాత ప్రేమ మూవీ రిలీజ్ ముందు నాగ చైతన్య చాలా ట్రోల్ అయ్యాడు ఆ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, ఆ కంటెంట్ లో ఉన్న వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఈయన అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పర్టికులర్ గా శృతి హాసన్ గతం మర్చిపోయాక బాధపడుతూ వచ్చే సీన్, సింగిల్ షాట్ సీన్, అది ఫస్ట్ టేక్ లో ఓకే అయిపోయిన షాట్. ఆ సీన్ పర్సనల్ గా నేనైతే ఆ సీన్ కోసం 2 సార్లు మూవీకి వెళ్ళాను. ఒక యాక్టర్ గా ఆ మూవీ అయితే ఒక మంచి పుష్ ని ఇచ్చింది నాగ చైతన్యకి. ఆ తర్వాత మజిలీ సినిమాతో చాలా మంది మనసులు గెలుచుకున్నాడు. కళ్ళ ముందు ఇంత ప్రేమను పెట్టుకొని ఒక హోటల్ రూమ్ లో 4 గోడల మధ్య నేను లేని చోట నన్ను నేను వెతుక్కుంటున్నాను. కానీ స్టిల్ ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిమ్. కానీ లేటెస్ట్ గా వచ్చిన తండేల్ మూవీలో పర్టికులర్ గా ఒక సీన్ లో ఆయన పర్ఫార్మెన్స్, ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా ఆ సీనే సర్క్యులేట్ అవుతూ ఉండేది. చాలా మంది నెటిజన్స్ ఆయన పర్ఫార్మెన్స్ కి అప్రిషియేట్ చేశారు, పర్టికులర్ గా ఆ సీన్ లో. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్కినేని ఫ్యాన్స్ వేర్ నాట్ హ్యాపీ విత్ హిమ్ అని, దాన్ని కూడా ఒక రకంగా నాగ చైతన్య ప్రూవ్ చేశాడు రాంగ్ అని. ఎందుకంటే 2006 బాస్ సినిమా నుంచి నాగార్ నాకు 2016 వరకు ఎలాంటి బ్లాక్ బస్టర్ మూవీ లేదు, సూపర్ సాలిడ్ హిట్ లేదు. మధ్యలో కొన్ని మూవీస్ ఉన్నప్పటికీ అవి యావరేజ్ ఆర్ స్మాల్ హిట్స్. ఇక అఖిల్ అయితే ఈ నెవర్ సీన్ లైట్ టిల్ నౌ. సో 16 ఏళ్లగా అక్కినేని లెగసీకి ఎగ్జిస్టెన్సే లేదు అనుకున్న ప్రతిసారి 1-2 హిట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు. అంటే అక్కినేని లెగసీని ఎక్స్ట్రీమ్ ప్రౌడ్ మూమెంట్స్ తీసుకెళ్లకపోయినా కనీసం ఆ ఎగ్జిస్టెన్స్ ని కాపాడుతూ వచ్చిన ఒకే ఒక యాక్టర్
నాగ చైతన్య. అంటే ఎన్నిసార్లు కొట్టినా చావని నాగులరా మీరు అన్న పదానికి జస్టిఫైడ్ నాగ చైతన్య. సో ఈయన హిట్ స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తే మేబీ టైర్ 1 లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన కూడా వర్స్ట్ యాక్టర్ అని అనిపించుకున్న ఎంతో మంది నోర్ల నుంచి గుడ్ యాక్టర్ అని అనిపించుకున్నాడు. సో ఇలా వర్స్ట్ యాక్టర్ టు గుడ్ యాక్టర్ అని పేరు తెచ్చుకున్న యాక్టర్స్ కేటగిరీలో మీకు నచ్చిన యాక్టర్ ని, మీకు తెలిసిన యాక్టర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.